హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ మొహమాటస్తుడు. రచన వసుంధర గారు. ఈ కథ సెప్టెంబర్ 1982 చందమామలో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? మొహమాటస్తుడు. వీరవరం గ్రామంలో సంపన్న గృహస్థులైన రామనాథం, పార్వతి ఆదర్శ దంపతులు. వారికి పిల్లలు లేరు. ఇంటికి ఎవరొచ్చినా బాగా ఆదరిస్తారని పేరుపడ్డారు. ఒకసారి వాళ్ళింటికి గోపాలం అనే కుర్రవాడు వచ్చాడు. వాడు ఏదో దూరపు వరుసలో రామనాథానికి బంధువు అవుతాడు. గ్రామంలో పని ఉండి వచ్చిన గోపాలం ఆయన ఇంట్లో ఒక్కపూట మాత్రం భోజనం చేశాడు. ఆ తర్వాత ఎక్కడో భోజనం చేసి వస్తుండేవాడు. గోపాలం ధోరణికి పార్వతి ఎంతగానో నొచ్చుకుని, అనవసరంగా మొహమాట పడకు నాయనా, మరొకరికి వంట చేయడం నాకేం శ్రమ కాదు, భరించలేకపోవడానికి ఇదేమంత ఖర్చు కాదు, అలాగని నువ్వు పరాయి వాడివి కాదు అన్నది. పార్వతి ఇంత చెప్పినా కూడా గోపాలం బయటనే భోజనం చేసి వచ్చి ఏవో సాకులు చెబుతుండేవాడు. ఇలా 4-5 రోజులు జరిగాక పార్వతి భర్తతో, ఆ కుర్రాడు మరీ మొహమాటస్తుడిలా ఉన్నాడండి. మన ఇంట్లో ఉంటూ పరాయి ఇంట్లో భోజనం చేస్తుంటే మీ బంధువులు నన్ను ఆడిపోసుకోరు అన్నది. ఏం చేస్తాం, అసలే నాకు అజీర్ణ రోగం కదా, నేను సరిగ్గా భోజనం చేయను. నాతో పాటు భోజనానికి కూర్చుంటే ఆ కుర్రాడికి నాకంటే ఎక్కువ తినడానికి మొహమాటంగా ఉన్నట్టుంది అన్నాడు రామనాథం. గోపాలం ఆ ఊళ్ళో 10 రోజులుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు పొరుగురికి ఎవరో గొప్ప వైద్యుడు వచ్చాడని పార్వతికి తెలిసింది. ఆమె రామనాథాన్ని ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోమని పోరసాగింది. ఆ ఊళ్ళో రామనాథానికి దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు. భార్య పోరు భరించలేక ఆయన భార్యతో సహా బయలుదేరి ఆ ఊరు వెళ్ళి బంధువు ఇంట మకాం పెట్టాడు. అజీర్ణ వ్యాధి ఉంటేనేం, నేను బాగానే తిరుగుతున్నాను కదా, వైద్యం చేయించుకోమని మా ఆవిడ ఒక్కటే పోరు అన్నాడు రామనాథం బంధువుతో. పార్వతి కల్పించుకుని రోగం పేరు చెప్పి ఈయన 4 మెతుకులు మింగి లేవడం అలవాటైంది. ఇంటికొచ్చిన బంధువులు ఇది చూసి తాము అర్ధాకలితో లేచిపోతున్నారు. వారి కోసమైనా ఈయన వైద్యం చేయించుకోవద్దా అన్నది. ఆ మాటలకు బంధువు నవ్వి, చూడమ్మా పార్వతి, నీ వెర్రిగాని ఈ రోజుల్లో మొహమాట పడే బంధువులు ఎక్కడమ్మా? మరి నాకు తిన్నది అట్టే అరగదు, అయినా మా ఇంటికొచ్చిన బంధువులు అడిగి మరీ ఈ పిండి వంటలు చేయించుకుని పోతారు. మా ఆవిడ చేయి తగిలిందంటే పచ్చగడ్డి కూడా కొత్తిమీరగా మారిపోతుంది అన్నాడు. ఆ రాత్రి రామనాథం ఇంటావిడను పదార్థాలన్నీ మరీ అడిగి భోజనం చేశాడు. పార్వతి కూడా వంట చాలా బాగున్నదని గుర్తించింది. అయితే ఎన్నడూ కడుపారా భోంచేయని తన భర్త వారి ఇంట ఆవురావురుమంటూ తినడం ఆమెకు బాధ కలిగించింది. ఈ ఊళ్ళోకి రాగానే ఈయనకు ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చినట్టుంది, ఎన్నడూ ఇలా భోంచేయలేదు అన్నది ఆయన బంధువుతో. అదంతా మా ఆవిడ వంట మహాత్మ్యం. ఆ మధ్య వచ్చిన గోపాలము ఇంతే, రోజు ఏదో ఒక పిండి వంట చేయమని వేధించేవాడు అన్నాడు రామనాథం బంధువు. ఏ గోపాలం అని అడిగింది పార్వతి ఆశ్చర్యంగా. బంధువు చెప్పిన వివరాలను బట్టి తమ ఇంటికి వచ్చిన గోపాలమే ఇక్కడికి వచ్చి కొద్ది రోజుల పాటు ఉండి వెళ్ళాడని, తిండి విషయంలో ఎలాంటి మొహమాటం చూపలేదని పార్వతికి అర్థమైంది. బంధువు కొంచెం సేపు ఆగి పార్వతితో, అజీర్తి రోగానికి వైద్యం అంటూ మీ ఆయన్ని ఈ ఊరు తీసుకొచ్చి పెద్ద పొరపాటు చేశావు. నా అనారోగ్యానికి ఎన్ని మంచి మందులు మింగినా ఇల్లాలి రుచికరమైన వంట కారణంగా నాకు పథ్యం సాగడం లేదు. ఇక్కడ ఉంటే మీ ఆయనకి నా కర్మే పడుతుంది అన్నాడు. ఇదంతా విన్నాక పార్వతికి చాలా అవమానం అనిపించింది. ఆ రాత్రి ఆమె భర్త దగ్గర, మీ చుట్టం తన పెళ్ళాం గురించి అంత గొప్పగా చెబుతుంటే మీరు నా గురించి ఒక్క మాట మంచి అనలేదేమండి అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నది. నన్నేమనమంటావు, అసలే నాకు మొహమాటం, ఆయన పొగిడినట్టు నేను నా వాళ్ళని పొగడలేను అన్నాడు రామనాథం. నిజంగా మీకు మొహమాటమే అయితే అది భోజనం దగ్గర చూపించలేదేం? అన్నీ మళ్ళీ అడిగి వేయించుకున్నారు. ఇంటి దగ్గర అలా ఎప్పుడైనా చేశారా అన్నది బాధగా పార్వతి. అందుకు మొహమాటమే కారణం. ఆయనేమో భార్య వంటను మహా పొగిడేస్తున్నాడు. అలాంటప్పుడు విని ఊరుకోవడం మర్యాద అవుతుందా? అందుకే కూరలు అవి 1-2 సార్లు అడిగి వేయించుకున్నాను అన్నాడు రామనాథం. అదేం కాదు, నన్ను వెర్రిబాగుల దాని కింద జమ కట్టి మాట్లాడకండి. ఆ గోపాలం మీరు పనిగట్టుకుని ఈ ఇంట్లో నా పరువు తీసేందుకు ఇంత నాటకం ఆడారు.
అతను ఈయన కూడా నాకేం కారు, మీ తరపు బంధువులే కదా అంటూ పార్వతి చిన్నగా ఏడ్పు ప్రారంభించింది. రామనాథం ఆమెను బతిమాలుతూ, ఈ స్వల్పానికి ఏడవడం ఎందుకు? నువ్వు బాధపడతావని ఇన్నాళ్లుగా ఊరుకున్నాను కానీ నేను నిజంగా మొహమాటస్తున్నని ఇప్పుడే రుజువు చేయగలను అన్నాడు. పార్వతి టక్కున ఏడవడం మాని, ఆ రుజువు చేయడం ఏమిటో చెప్పండి అన్నది. రామనాథం 1-2 క్షణాలు తటపటాయించి, నిజానికి నాకు అజీర్తి రోగం లేదు, నీ వంట బాగుండదు, ఆ సంగతి చెబితే నువ్వు నొచ్చుకుంటావని నీకు తెలియకుండా పూటకూళ్ళ ఇంట్లో కడుపు నిండా భోజనం చేస్తున్నాను. నేను కట్టుకున్న భార్య దగ్గరే మొహమాట పడేవాన్ని అనడానికి ఇంతకంటే మరేం రుజువు కావాలి అన్నాడు. పార్వతి తెల్లబోయింది. మర్నాడే వాళ్ళు తమ గ్రామానికి తిరిగి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత పార్వతి వంట చేయడంలో సిద్ధహస్తురాలని పేరు మోసిన ఒక ఆవిడ్ని వంట మనిషిగా కుదుర్చుకున్నది. రామనాథం మరేనాడు తన అజీర్తి రోగాన్ని గురించిన ప్రస్తావన భార్య దగ్గర తేలేదు. ఇదండి చందమామలో వసుంధర గారు రచించిన మొహమాటస్తుడు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.